ఆగు విక్రమ, ఈ ఏటీఎం దగ్గర డబ్బులు తీసుకుని ఏం చేద్దామనుకుంటున్నావు? సంపాదన చేసి సంతోషపడే ప్రతి మనిషిలాగా నువ్వు కూడా తప్పే చేస్తున్నావు. ఏంటి, డబ్బులు తీసుకోవడం తప్ప? సంపాదన చేయకుండా బ్రతకడం ఎలా బేతలా? నీకు ఒక చిన్న కథ చెబుతా విను. అల్కాపురి రాజు కుబేరుడు ఎప్పుడూ చిరాకుగా ఉండేవారు. ఎందుకో తెలుసా? మానవులు కష్టపడి సంపాదిస్తున్నారు, కానీ సంపదగా మార్చుకోవటం లేదని. రెండు ఒకటే కదా బేతాళా? సంపాదన ఒకటే కదా? అస్సలు కాదు. విను. సంపద అంటే వెల్త్, సంపాదన అంటే ఇన్కమ్. నీకు ఇన్కమ్ ఎప్పుడు వస్తుందంటే నువ్వు చేసే ఉద్యోగం వల్ల జీతం లేదా బిజినెస్లో వచ్చిన లాభం. ఇది చేతిలో పడగానే కరిగిపోయే మంచు ముక్క లాంటిది. మరి సంపాదన అంటే వెల్త్, అది ఎప్పుడు వస్తుందో తెలుసా? వచ్చిన డబ్బుని కొద్దిగా దాచుకొని దాన్ని ఇన్వెస్ట్ చేస్తే ఆ డబ్బులు పిల్లల్ని పెడతాయి. అదే నిజమైన సంపద. నీకు ఎగ్జాంపుల్ కూడా చెప్తా చూడు. డబ్బు అనే చెట్టు నాటాలి అంటే ముందు విత్తనం దాచాలి. అదేంటో తెలుసా? నీ జీతంలో నుండి నువ్వు దాచే కొన్ని రూపాయలు. విత్తనం అంటే సేవింగ్స్, నీరు అండ్ ఎరువు అంటే నీ ప్లానింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. కాలం గడిచే కొద్దీ చెట్టు పెరిగి పెద్దదవుతుంది. అప్పటి వరకు నువ్వు ఓర్పుగా ఉండాలి. 1,00,000 రూపాయలు లాటరీ తగిలే వాళ్ళు కూడా కొన్ని ఏళ్ళకి మళ్ళీ పేదవారు అయిపోతారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర సంపాదన ఉంది, కానీ సంపద క్రియేట్ చేసే తెలివి లేదు. ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టే కోటీశ్వరుడు కంటే చిన్న జీతంతో డబ్బుని తెలివిగా దాచేవాడే నిజమైన ధనవంతుడు. ఇప్పుడు చెప్పు విక్రమ, నువ్వు చేతిలో ఉన్న ఈ డబ్బులతో ఇప్పుడే ఆనందం కొనుక్కొని మళ్ళీ ఏటీఎం దగ్గర నిలబెడతావా? తెలిసి కూడా ఆన్సర్ చెప్పలేదనుకో, నీ తల పగులుతుంది.